హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో వచ్చేసి రెండు స్పెషల్ థింగ్స్ అయితే జరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి గాల్లో ఎగిరైతే తయారు చేస్తున్నాము. అదేంది ఏం కథ అని చెప్పేసి మీకు రేపు వీడియోలో మన మెయిన్ ఛానల్ అయితే వస్తుంది. సెకండ్ వచ్చేసి ఒక స్పెషల్ స్పాట్ని అయితే విజిట్ చేయబోతున్నాం. అదేంటి అంటే అది కూడా మీకు ఈ వ్లాగ్ ముందు అయితే తెలుస్తుంది. సో వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా పనులు అవుతున్నాయి ఈరోజు. ఫటాఫట్ ఒక్కొక్కడిగా అన్నింటినీ కంప్లీట్ అయితే చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సిద్దిపేటకి అయితే వచ్చే ఉంది. సిద్దిపేట కూడా పోయి కొన్ని సామాన్లు తీసుకురావాలి. ఇప్పటిక జామ్యానికి నాకు ఫ్లైట్ కనబడ్డది. గడికి ఏదో పోతుంది, అది ఎడికి పోతుందో తెలుస్తుంది. ఏమో తెలుస్తా అంటున్నాం, ఏమో తెలియదు అంటున్నాం. తెలుస్తుంది, ఒక యాప్ ఉంటుంది ఫ్లైట్ కూడా మీ యాప్ ఏడ దిగుతుంది, ఏడ లేచింది అంతా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తా తెలియదా నీకు? దాదా బాగా అడుగుతావు. ఇంకా ఫ్లైట్ కూడా మీ యాప్ తెలియదా? బాగా ఒకసారి చూసిండు, అందుకే నాకు గుర్తు. ఇక్కడ ఫ్లైట్ పోతుంది బయట, వీడేమో ఎటు పోతుందో తెలుస్తా, నేనంటే వీడు తెలియదు అంటున్నాడు. ఫ్లైట్ ఎటు పోతుందో తెలుస్తా? ఏం కంపెనీ ఫ్లైట్ ఎటు పోతుంది ఏం కథ మొత్తం తెలుస్తుంది. ఎట్లా ఏడ దిగుతుంది ఏడ లేతుందా అని చెప్పినా కదా. వరకు తప్పుడు ఇయో స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, గూగుల్కి పోయి ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం చేయండి అంటే ఫ్లైట్ డీటెయిల్స్ అని కొట్టాలి. గడుగుతుంది చూడరా, తెలుస్తుంది అంటే. ఫ్లైట్ డీటెయిల్స్ అని కొట్టినాక సెర్చ్ చేసినావు అనుకో, ఒకటి వస్తుంది. వీడికి ఏం యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నువ్వు. అది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇది వస్తుంది, ఇట్లా మ్యాప్ వస్తుంది. ఇలా మనం ఏడున్నామో ఆడికి పోవాలి. ఒక్క నిమిషం సిద్దిపేట కనబడుతుందా? సిద్దిపేట అని వస్తుంది. ఇప్పుడు దీని మీకు ఏదైనా ఫ్లైట్ పోయింది అనుకో, లైవ్ లా కనబడుతుంది. ఇంత వచ్చి చెప్పిన ఫ్లైట్ పోయినట్టున్నది. ఒకటి సపోజ్ చెప్తాను, ఈ ఫ్లైట్ పోయింది అనుకో, ఇట్లా చూపిస్తుంది లైవ్. దాని మీద వచ్చినాం అనుకో, ఆ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి సిలిగురి పోతుంది, వెస్ట్ బెంగాల్. హైట్ పోతుంది, ఏం కథ, ఎప్పుడు లేచింది, ఎప్పుడు దిగుతుంది, ఎన్ని ఫీట్ల మీద పోతుంది, ఏం కథ మొత్తం వస్తుంది. ఒక క్రేజీ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికి అంటే ఎక్కడికి రా, ఫారెస్ట్ ఎక్కడికి? ఇల్లు తయారు చేసినాం కదా, మనం బొంగులతో ఇల్లు తయారు చేసాం కదా, ఇల్లు దగ్గరికి పోదాం, చూసి దాని పొజిషన్ ఏంటిది, ఏంది అసలు ఎట్టున్నది ఏం కథ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాం. మీకు ఒక వింత జంతువుని చూపిస్తా. ఉంటా ఒప్పిస్తావా? ఉంటా ఒప్పిస్తావా? ఏడుతున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి అందరం కూడా ఆ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. క్యాంపర్ క్యాంపర్ అయితే మంచిగా ఎవరకుండా పోవచ్చు. ఒక క్యాంపర్లో అయితే గాయస్ వెళ్తున్నాము. పోయి ఆ ప్లేస్ ఎట్లుంది ఏం కథ ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఇల్లు ఎట్లుంది, ఆడ మనం కట్టింది అది కూడా చూసేద్దాం. దానికి ఉన్న ఆకులన్నీ రాలిపోవచ్చు. దాని పొజిషన్ ఎట్లుంటది అంటే, ఎండాకాలంలో మొత్తం ఉంటుంది, గుడిసి ఉంటుంది చూడు. మంచిగా రికార్డ్ అవి పోయినాక చెప్పేది మళ్ళీ పెడదామా? ఇప్పుడు బొంగులు ఉంటాయి కదా, బొంగులకు మొత్తం మనం ఆకులతో అన్ని వేసాం కదా, ఆకులు మొత్తం రాలిపోవచ్చు, మొత్తం ఓన్లీ పొరక ఉండొచ్చు. అన్ని ఇల్లు అట్నే ఉందంటవా? ఇల్లు అట్నే ఉండొచ్చు, మేబీ చెప్పలేము. మొబ్బులు ఏమనకపోతే అట్లా ఉండదు. లేకపోయింది అనుకో, ఈ డైరెక్ట్ మళ్ళీ పెడతాను. ఎవరైనా వచ్చి తీసుకుపోయారంటే ఆ రోజే మేము ఆ ఇంట్లో వండుకున్నాం కదా. ఇంట్లో వండుకున్న తర్వాత తెల్లారి క్యాంపింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఇప్పేసాడు వేసిండు అని చెప్పేసి. తేలు వచ్చేసి గిల్ల కాలర్ లా వండుకున్నాడు. గిల్ల తేలు పిల్ల మామతో చెప్పి ఏమో కరెక్ట్. ఎప్పుడు లేచినాం, మళ్ళా మధ్యాహ్నం అయింది, అప్పుడు వచ్చినాం. మనం వచ్చినాక ఇంటికి వచ్చి ఇంటికాడ బట్టలు అయితే సాయంత్రం మా అమ్మ చూసిందట. గిల్లవనా తేలు క్లోజ్ చేసారు. దాని ఫారెస్ట్ పోయేద్దాం. మొత్తం पूरा 110 ये दोनों कपुल
वो दोनों कपल मैं ये कैमरामैन वाला ये वाला दोनों कपल तू क्या है तू साइना कपल मैं फ्रेंड्स ఓకే ओके एक्साइटेड నువ్వు చెప్పకుండా సరే వాళ్ళకి తెలుసు మీరు ఏంటిదో పరి తన చీకటి అవుతుంది లైట్ డౌన్ అయిందంటే అది పోతే మళ్ళీ రాలే ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ప్రయాణం కొనసాగాలంటే ఫస్ట్ పెట్రోల్ కావాలి లేదు నాన్న మత్తు ఫుల్ అయిపోయి పళ్ళ ఫుల్ ఎట్లా రాంగ రెండు ఇష్యూస్ అయితే జరిగినాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే గోప్రో మౌంట్ ఇక్కడ మనం గోప్రో మౌంట్ పెట్టుకున్నాం కదా అది ఊసిపోయింది అవో. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే స్టాండ్ స్ప్రింగ్ అయినా పోయింది పొంగ చూసుకుంటా పోవాలి ఆ స్ప్రింగ్ కూడా పోయింది దాన్ని కూడా స్టడీ చేస్తున్నాడు తాడు కట్టి కాదు ఏంటి అట్లా కొద్దిగా తెచ్చుకున్నాంతే పరి కోహినూరు డైమండ్ కానీ అయ్యేం కింద వాళ్ళే గోప్రో We could stop the pain from hurting. What if we knew that love could mend the spirit broken into reverse a broken feeling. ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చినాం గాయస్ ఇంకా లోపలికి వెళ్ళాలి ఇది కొండ కనిపిస్తుంది కదా కొండకి అక్కడ సైడ్ అయితే ఉంటది మనది ఇప్పుడు నడుచుకుంటే లోపలికి పోవాలి ఏమైంది స్టాండ్ కదా తాడిప్పాలే మళ్ళీడా వీళ్ళంత ఫాస్ట్ రానికి ట్రై చేసి బేర్ గిల్స్ ఫస్ట్ పోతుంది బేర్ గిల్స్ పురాతన కాలంలో మనం తయారు చేసిన ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం पता అప్పుడు మనం తయారు చేసిన ఇల్లు ఇంట్లో నీళ్ళుండే ఇప్పుడు లేవు జస్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్నాం కానీ దండం అక్కడికే చేరేదా అంటే మేము వెళ్తున్నామా వెళ్తున్నాము బేర్ గిల్స్ ఏం కనబడతలేదు బేర్ గిల్ ఒక్క శుభ్రవారం మత్తు ఉన్నాయి రేపు రేపు కొడవలు తీసుకుని రారా కైకులు వద్దాం వద్దాం మీరు ఎక్కడైనా అడవిలో వాడు చూసారా చూడకపోతే చూడండి ఎవరినన్నా బట్టలు ఇప్పేసి లావట్టలు అయితే అటే చచ్చిపోతాడు అబ్బో అలా ముట్టుకోదు ఇక జేమ్స్ అడిపందులు పరక్ పనులు మస్తున్నాయి జేమ్స్ అడిపందులు తొమ్మిది నల్ల రేగు పనులు అట అదేంటి అవి పండు గుర్రి అలా టైం లేదన్నా ఇవి మంచిగా ఉన్నాయి పచ్చగా టైం లేదన్నా జేమ్స్ మొత్తం నాకిపోయింది లేరా తీసుకో పారే వేయడం లేదు అడవిలోకి అడి పందులు రెండు వచ్చాయి ఒకటి కెమెరామ్యాన్ ఒకటి వెనక వస్తుంది అది బడ్డీ అది తాజారే సింహాలు పచ్చిగడ్డి మెత్తా ఎండుగడ్డి మెత్తా పచ్చి నీ అసలు నల్ల తాసలు ఉందా లేదా మన ఇల్లు అంతా కష్టపడి 3 రోజులు తయారు చేసినాం అబ్బా ఇది మస్తుంది కదా వ్యూ ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ మన మృగరాజ్ సినిమా లొకేషన్ అట్లా ఉంది విజ్జి వచ్చా మేము దిగులు పడకు అబ్బా ఎట్లు నీళ్ళు అట్టే ఉన్నదిరా మొత్తానికి గాయస్ బయట నుంచి మీరు చూడరు మేము తయారు చేసి ఎన్ని అవుతుందిరా 3 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుంది 3 పైన అవుతుంది ఇంకా 3 నెలల కంటే ఎక్కువ అవుతుంది మేము ఎంత క్వాలిటీగా తయారు చేసినామో చూడరు తయారు చేసినప్పుడు ఎట్టుండినో
సేమ్ టు సేమ్ అట్లా బాబాయ్. పొరుకు మనం వేస్తాం కదా, ఆకులు మొత్తం రాలిపోయి బరిగేరు ఆకులు మరి రాలినాయా వెళ్ళిపోయినా అని చెప్పేసి వచ్చేసి గాయస్ లోపలికి అయితే వెళ్దాం. మస్తుంది రే అవ్వా. అప్పుడు ఎట్లుందో ఫీల్ ఇప్పుడు కూడా మట్టి లోపలికి వచ్చినాక గడ్డి మొత్తం పచ్చగా ఉండే అప్పుడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొత్తం ఎండిపోయింది. మట్టి కూడా ఎండిపోయింది. నేను ఎప్పుడైనా ఎండిపోయినా కానే ఎప్పుడైనా గెలిచేసిన ఇప్పుడు కానీ సూపర్ అయింది కదరా. ఇంకా పంట వస్తలే ఇలా పట్టదని లోపలికి తాగుదా. ఆ రోజు మూలకోల వండుకున్నారు. ఇదిగాడు ఏలు లేదు బాయ్ బాయ్ పోతున్నా బాస్. గంట వెళ్తున్నా కట్టలాడడం వస్తున్నాయి కానీ. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మేమైతే అందరం లోపలికి వచ్చినాము. మేము అప్పుడు తయారు చేసిన ఇల్లు చూస్తే అప్పుడు ఎట్లా ఆనందం కలిగింది, ఇప్పుడు అట్లనే ఆనందం కలుగుతుంది. నువ్వు రాలే కదా అప్పుడు? 3 days నువ్వు రాలే కదా? తయారు చేసినప్పుడు వచ్చిన క్యాంపింగ్ లేదు. క్యాంపింగ్ లో మరి తయారు చేసినప్పుడు క్యాంపింగ్ లో క్యాంపింగ్ లో బయట వారా మంచి బయట ఫ్రీ స్టైల్ కూర్చున్నాం. పరి ప్లస్ మిక్చర్ మన ఇవ్వం కదా. అర్థమైంది అందరికి. ఏమేమిరా బోంది బాగా వస్తుంటా తిను. ఏంటిది బోంది కారం బోంది గాంధీ కాడ బోంది బోందా. ఏమైంది? ముందు కూర్చున్నాయి. చెప్పులకే కూర్చున్నాయి ముందు. పందెక్కడ మొత్తం కోసిన ఎక్కడ కింద ఆడపడుతుంది. చెప్పులకే ఇట్లా ముళ్ళు కూర్చుంది. కొంచెం 35 seconds వచ్చాయి వీడికి. ముళ్ళు అబ్బో ఇలా రావాలి. ఇప్పుడు పని ఏం చేస్తావు? మొత్తం ముళ్ళు కూర్చున్నాయి నాకు. నువ్వు గిల్లకెందుకు అందరూ ఎంబడి రాక తువ్వాల ఊసుకుంటా పోతావా? సాపు కనిపించింది ఊరుకొచ్చిన పొరకాయ మొత్తం ఏసుడు వేసింది, మొత్తం రక్తం కారుతుంది. ఇగో మొత్తం జీలింది అంతా. నువ్వే కట్టంటే ఇగో ఉండగలున్నాడు. ఇడోటి ఒక్కటెత్తా అబ్బా. ఈ ముందట ఒక ముళ్ళ చెట్టు ఉన్నది, ఆడితే అడిగేస్తా. అడిగైనా కథ చెప్పులకే కస్తుంది. చెప్పు ఏదేమైనా ఘోరంగా భయపడరు.
మనసుకో దిక్కు ఎవరు అడుగుతారు ఏం అర్థం కాలేదు. బాబాయ్ గారు ఒకది కురికితే బాబాయ్ గారిని ఎవరు నమ్మలే. నేను కిందికి ఊరికి వచ్చారు అందరూ. తర్వాత అందరూ వచ్చారు. మీరిద్దరు ఇంకో తోలేరు. చెప్తున్నా తొమ్మిది అనకు అడుగుతున్నావు. అడవిలో రన్నింగ్ పోటీ పెరుగుతుంది. నువ్వు వేసుకుని వచ్చినావు పొంగ వేసుకున్నావు. కిందేసి తీసిండు తాళం తీసి కింద వారేసి మళ్ళీ వాళ్ళిద్దరు థమ్స్అప్ పెట్టుకోవాలి. థమ్స్అప్ గంట అయినాక గుద్దుడు. సో మొత్తానికైతే గాయస్ ఇదే రోజు వ్లాగ్. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ మూమెంట్. మొత్తం చెప్పాలంటే మా అందరికీ ఏంటంటే మనం తయారు చేసిన నీళ్ళు ఉంటుందో ఉండదో అనుకున్నా. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్పట్లో ఇప్పుడు చెప్పినట్టే ఉన్నాయి. అట్లనే ఆకులు రాలిపోయి అట్లే ఉన్నాయి ఆకులు. సో మొత్తానికి ఇదే రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.